him. మొట్టమొదటిగా ఆయన నుంచి సూచనలు పొందాలి. Wait upon him. మరి ఆయన మీద ఆయన కొరకు వేచి ఉండాలి. Mostly we don't wait upon him. చాలా సార్లు మనం ఆయన కొరకు వేచి We ఉంటాం. take our own individual decision. మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. And then we say copy to copy heaven. మరి వాటి అన్నిటినీ Copy to copy, CC. మరి కాపీ టు You take decision. మరి నువ్వే నిర్ణయాలు తీసుకుంటావు. Then you send copy to copy for ratification. మరి దాని యొక్క అనుమతి కొరకు నువ్వు కాపీ పంపిస్తావు. Yeah, that is what many of us are doing. మనలో చాలా మంది చేసేది ఇదే. Take instructions from him. మరి ప్రభువు నుంచి నువ్వు సూచనలు పొందు. ఎలాగా? Psalm 123. మరి కీర్తన 123. Now we are closing. మనం ముగిస్తున్నాం. Psalm 123. మరి కీర్తనలు 123 verse 2. మరి 2వ వచనం. Get it or not? మరి కీర్తనలు 123 2వ వచనాన్ని చదువుతున్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేసేటట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేసేటట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. You wait upon the Lord means that. మరి ప్రభు మీద నువ్వు ప్రభు కొరకు వేచి ఉండడం అంటే ఇది. Until you get a word. మరి ప్రభు నుంచి నీకు సమాధానం. Until you get a direction. ప్రభు నుంచి నీకు ఆ యొక్క మార్గం. Until you get a leading. మరి ప్రభు నడిపింపు పొందేంత వరకు Wait upon him. మరి ఆయన మీద వేచిండు. Then God will bless you more and more. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. Before you go to office. నువ్వు ఆఫీస్ కి వెళ్లే ముందు. That is what I used to do. నేను ఇదే చేసేవాడిని. I wait upon the Lord. ప్రభు మీద వేచి ఉండేవాడిని. Lord, I am going to office. ప్రభువా నేను ఆఫీస్ కి వెళ్తున్నా. Now you only help me. నీవే నాకు సహాయం. By myself I am a failure. మరి నా అంతటా నేనే మరి ఓడిపోయేటువంటి వాడిని. We should remember that word in John's Gospel 15 verse 5. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం God చేస్తాం. said, without me you can do nothing. ప్రభు చెప్పినాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ With చేయలేరు. all our knowledge, enormous knowledge, intelligence we have, depend upon him. మరి మనకున్నటువంటి సమస్త జ్ఞానంతో ఆయన మీదే ఆధారపడాలి. Yeah, oh Lord, you help me. ఓ ప్రభువా నీవే నాకు సహాయం చేయి. I want to tell you, మరి మీకు నేను I చెప్పాలనుకుంటున్నాను. have seen in my life wonders and miracles. నా జీవితంలో ఎన్నో అద్భుతములు ఆశ్చర్యాలు చూసిన. చెప్పలేనన్ని How God can do. మరి దేవుడు ఏ రీతిగా చేయగలడో. Then I wonder, how did this happen? మరి నేను ఆశ్చర్యపోతా ఉంటాను. How did this happen? ఇది ఎలా How జరిగింది? did that happen? మరి అది ఎలా జరిగింది? We are grateful to him again and again and again. మరి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి ఆయనకు What are your కృతజ్ఞతలు. part? మరి నీ యొక్క Serve him in మరి all sincerity and in truth. నిష్కపటముగా సత్యముగా ఆయన్ను సేవించాలి. Be truthful. మరి ఆయనకు Be సత్యవంతుడు sincere. యథార్థముగా ఉండాలి. He will do the rest. మరి మిగిలినంత ఆయనే That చేస్తాడు. is what you should. That is how you should respond to what Lord has done unto us. ప్రభు మనకు చేసిన దానికి ప్రతిస్పందనగా మనం